హాయ్ అందరికీ. దసరా పనులు అయితే మా ఇంట్లో స్టార్ట్ అయ్యాయి. ఇంకా పూరీలతో స్టార్ట్ చేసాము. వాటి నైట్ 9:30 అవుతుంది. ఇంకా పిల్లలు పడుకున్నారు. మాకైతే ఏ గోల లేదు. ఇంకా మేమైతే పూరి వేసి చేస్తున్నాము. రేపు ఉదయం స్టార్ట్ చేసినామంటే ఇందులో సగం పిండి పిల్లలకే అప్పలైపోతాయి. ఇంకా బొమ్మలు, వినాయకుడు ఇలానే స్టార్ట్ చేశారు. సో ఇంకా గోల్ ఏది లేకుండా మేమైతే ఈరోజు పూరీలు చేసుకుంటాం. ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఇంకా మేమైతే పూరీలను ఫినిష్ చేస్తున్నాము. ఇంకా పిల్లలుంటే 1/2 అవర్ అయ్యేది, 2 అవర్స్ అయితే అవుతుంది మాకు. ఇంకా మేము చేస్తాం, మాకు ఇది కావాలి, అది కావాలి, నేను తీసా, ఆ గోల్ అనేది ఇంకా వేరే ఉంటుంది. సో ఇంకా మాకు పొద్దున్న చేసుకుంటే టైం ఉండదు వంటకి, పూరీలకి. పిల్లలు లేవగానే ఇంకా వాళ్ళకి స్నానాలు, బ్రష్ చేయించడం, ఇంకా పాలు తాగించడం ఇదే సరిపోతుంది. ఇంకా అమ్మకు జ్వరం వచ్చింది. ఇంకా చెల్లెకి చిన్న పిల్లలు ఉన్నారు కదా, ఇంకా టైం సరిపోదని చెప్పి మేము ఇప్పుడే పూరీలను అయితే చేసి ఇంకా పెడుతున్నాము. మా చెల్లె చేసిన షేప్ అయితే మీలో ఎవరు చేయలేరు, అంత బాగుంది. ప్రతి ఒక్కరికి ఒక ఆర్ట్ ఉంటుంది. ఇంకా మా చెల్లెకి ఇంకా మ్యారేజ్ అయ్యి 5 ఇయర్స్ అవుతున్నా కానీ పూరీ చేయడం రావట్లేదు. ఎలా భరిస్తున్నారో ఏమో. చాలా రిలీఫ్గా మా చెల్లె నేను మా కష్టాలు, మా సుఖాలు, మా సంతోషాలు, మా జోక్స్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ అయితే పూరీలను అయితే కానిస్తున్నాము. మేము వచ్చి 1 వీక్ అవుతున్నా కానీ మా చెల్లె నేను అసలు ఫ్రీగా లేము. వాళ్ళు పడుకున్నారంటే వాళ్ళతో మేము కూడా అంటే వాళ్ళ పక్కన ఉండాలి కదా. ఇంక ఈరోజు అయితే వాళ్ళని అవాయిడ్ చేసి మేమిద్దరమే టైం స్పెండ్ చేస్తున్నాము. ఫైనల్గా ఇంకా పూరీలు అయితే అయిపోయాయి. అందరికీ బాయ్ అండి, గుడ్ నైట్.